అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు సైకో చైల్డ్. ఈ కథను రచించిన వారు జిఎల్ఎన్ ప్రసాద్ గారు. ఇంకా కథలోకి వెళితే, తౌడు సిటీలోనే పేరు మోసిన రౌడీ, కిరాయి హంతకుడు కూడా. దోపిడీలు దొమ్మీలు అవసరమైనప్పుడల్లా అడపాదడపా చేస్తూ ఉంటాడు. కొన్ని లక్షలు అలా సంపాదించిన తరువాత కొన్ని నెలల పాటు దేశంలో చాలా ప్రాంతాలకు విహారయాత్రకు భార్యతో పాటు వెళ్తాడు. ఇంత కిరాతకుడైన తౌడుకి భార్య లక్ష్మి అంటే ప్రాణం. ఒక రకంగా శ్రీతౌల్యం లేని రౌడీ తౌడు. పోలీసులకు చిక్కకుండా ఉండడానికే ఈ తిరుగుళ్ళు. భార్య లక్ష్మి చాలాసార్లు మనకిలాంటి నేరాలు ఘోరాలు వద్దు మామ అని చెప్పినా, నీ కడుపున ఒక నలుసు పడితే ఇవన్నీ మానేస్తా అనేవాడు. అలాగే లక్ష్మి నెల తప్పడం జరిగిన తరువాత బుద్ధిగా ఉండడం మొదలుపెట్టాడు. పురిటినొప్పుడు తీవ్రం కావడంతో లక్ష్మిని ఆసుపత్రిలో చేర్చాడు. బిడ్డ అడ్డం తిరిగింది, పెద్ద ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టర్లు. అలాగే అన్నాడు తౌడు. పండంటి మగబుడ్డ పుట్టాడు. కానీ బిడ్డ పుట్టిన రోజే తౌడు జీవితంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆ రోజే భార్య లక్ష్మి మరణించింది. ఊహించని ఈ సంఘటనకు కదిలిపోయాడు తౌడు. ఎప్పుడు ఏడ్చనంతగా ఏడ్చాడు. ఎప్పుడో చిన్నప్పుడు కొద్దిగా లోకం తెలిసిన తరువాత తన పేరు తౌడు అని తెలుసుకొని, ఇలాంటి అర్థం పర్థం లేని పేరు తనకు తల్లిదండ్రులు పెట్టినందుకు ఏడ్చాడు. తరువాత ఇప్పుడే ఇంతంగా ఏడవడం. అసలు లక్ష్మి ఎలా చనిపోయిందో డాక్టర్లు చెప్పలేకపోయారు. మొదట గుండెపోటు వల్ల అనుకున్నారు. కానీ గొంతు దగ్గర ఎవరో బాగా పిసికినట్టుగా గుర్తులు కనబడ్డాయి. వేలి ముద్రలు దొరకలేదు. పోస్ట్ మార్టంలో గొంతు పిసకడం వల్ల ఊపిరి ఆడకుండా మరణించినట్టు రిపోర్ట్ ఇచ్చారు. సీసీ ఫుటేజ్లో ఆమె బిడ్డను ఎత్తుకుని ఉన్నప్పుడు కుప్పకూలినట్టు ఉంది. కానీ ఆ సంఘటన జరిగినప్పుడు సీసీ కెమెరాలో ఆమె వీపు భాగం మాత్రమే కనపడుతూ ఉంది. తౌడుకి లక్ష్మి చావు ఒక పూడ్చలేని లోటు. కానీ రోజుల పసికందును చూసి వాడి కోసమన్నా బ్రతకాలి అనుకున్నాడు. ఆసుపత్రి నుంచి బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడు. వాడి ఆలన పాలన అన్నీ తానే చూసుకుంటున్నాడు. పిల్లవాడిని బొడ్డోడా బొడ్డోడా అంటూ పిలుస్తుంటాడు. వాడిని చూసినప్పుడంతా లక్ష్మినే గుర్తుకు వస్తుంది. తౌడుకి 9 నెలలు గడిచాయి. పిల్లవాడు కూర్చోవడం, కొద్దిగా నిలబడడం కూడా చేస్తున్నాడు. తొందరగా ఈ దశలు దాటుతున్నాడు బొడ్డోడు. ఒకరోజు లక్ష్మి ఎక్కువగా గుర్తుకు రావడంతో విదేశీ మద్యం తెచ్చుకొని బొడ్డోడు చూస్తుండగానే తాగడం మొదలుపెట్టాడు. తౌడు, నా బొడ్డోడి 9 నెలలయ్యింది, ఇంకా బొడ్డోడా అంటూ ఏందా పిలుపు? నాకు పేరు పెడతావా, నన్నే పెట్టుకోమంటావా అని మాటలు వినిపిస్తే ఎవడా అది అని చూసిన తౌడుకి తల తిరిగిపోయింది. తన కొడుకు బొడ్డోడు మాట్లాడుతున్నాడు. 9 నెలల వాడు ఇంత స్పష్టంగా దౌర్జన్యంగా అడుగుతున్నాడు. మొదట మందు ఎక్కువై భ్రమ పడుతున్నాడు అనుకున్నాడు. భ్రమ కాదు, నేనే మాట్లాడుతున్నాను అన్నాడు వాడు. నీవు ఎలా మాట్లాడుతున్నావు? కొద్దిగా ఆశ్చర్యంతో అడిగాడు తౌడు. అవన్నీ నీకు అనవసరం. కానీ తౌడు అనే పేరు పెట్టుకున్న నీవు నాకేమి మంచి పేరు పెట్టగలవు? అది కాక నీవు పెట్టే పేరు నాకెందుకు? నా పేరు అభిజిత్, రెట్టించాడు బొడ్డోడు. ఈ మాటలకు తౌడుకి కైపు దిగి పోయింది. ఒరే బొడ్డోడా, భలేగా మాట్లాడుతున్నావే అన్నాడు. అంతే, బొడ్డోడు విసురుగా లేచి పరుగెత్తుకుని వచ్చి తౌడుని గోబులదిరేలా కొట్టాడు. తౌడు తేరుకునేలోగా తిరిగి ఇంతకు ముందున్న చోటనే కూర్చుని కనపడ్డాడు. ఇంకోసారి బొడ్డోడా అన్నావంటే ఇలాంటి విచిత్రాలు చాలా చూడాల్సి వస్తుంది. నీవు అభిజిత్ అని పిలువు అన్నాడు వాడు. తౌడుకి దిమ్మ తిరిగిపోయింది. ఆ దెబ్బలు 9 నెలల పిల్లవాడు కొట్టినట్టు లేవు. మార్షల్ ఆర్ట్స్లో నిష్ణుతుడైన వాడు కొట్టిన దెబ్బల్లా ఉన్నాయి. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. తండ్రిని అలా కొట్టొచ్చా అన్నాడు. నీవు నాకు తండ్రికి ఎందుకు అవుతావు? మా నాన్న వేరే, ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు నా ఊరు. మా నాన్న పేరు నీకు అనవసరం. నాకు సిటీలో పెద్ద మాల్ ఉండేది.
నన్ను ఆ జన్మలో యువకుడిగా ఉండగా ఆస్తి కోసం నా పార్ట్నర్ రౌడీతో నన్ను హత్య చేయించాడు. పొట్ట దగ్గర పొడవడంతో కిడ్నీ తెగి మరణించాను. ఇప్పుడు అందుకే నాకు ఒక కిడ్నీ లేదు చెప్పుకొచ్చాడు అభిజిత్. ఇప్పుడు నేను తిరిగి జన్మ తీసుకోవడం కూడా పగతోనే. నా పార్ట్నర్ను నేను చంపాలి కొనసాగించాడు అభిజిత్. కొంపదీసి గత జన్మలో నిన్ను చంపింది నేను కాదు కదా? అనుమానంగా అడిగాడు తౌడు. కాదు, అలా అయితే నేను నిన్ను ఇప్పటికీ చంపినందును. నీ భార్య లక్ష్మినే చంపింది నేనే అన్నాడు అభిజిత్. ఒరే ఉట్టి పుణ్యానికి దానిని ఎందుకు చంపావు? తల్లిని ఎందుకు పొట్టన పెట్టుకున్నావు? అరిచాడు తౌడు. నోర్ముయ్, చెప్పాను కదా, ఆమె నాకు తల్లి కాదు. నీవు నాకు తండ్రివి కావు. నాకేమైనా హత్యలు చేయడం అలవాటు అనుకున్నావా? అందుకే రిహార్సల్ కోసం చంపాను ఆమెను. ఇప్పుడు నన్ను చంపించిన వాడిని నేను చంపగలను అనే ఆత్మవిశ్వాసం వచ్చింది అన్నాడు అభిజిత్. ఇప్పటికీ ఇంతే, నా ప్రణాళిక ఏంటో తరువాత చెబుతా అన్న అభిజిత్ తిరిగి 9 నెలల పిల్లాడిలా అమాయకంగా ఉండిపోయాడు. తౌడు అభిజిత్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు రెట్టించి అడిగినా బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ ఉండి పోయాడు తప్ప ఇంకేమీ చెయ్యలేదు. ఎంత అడిగినా ఇంకా ఏ విషయాలు చెప్పలేకపోయాడు అభిజిత్. తౌడుకు భయంతో పాటుగా ఆసక్తి కూడా పెరిగింది. అతను పెద్దగా చదువుకోలేదు. ఎవరు ఈ చిక్కు ముడులను విప్పగలరు అని ఆలోచించాడు. విహారయాత్రలలో ఉన్నప్పుడు కాక మిగిలిన సమయాలలో ఎన్నో నేరాలు చేసి ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాడు తౌడు. అప్పుడు ఖైదీల సంస్కరణ కోసం వచ్చి ప్రసంగించిన క్లినికల్ సైకాలజిస్ట్ మణిదీప్ గుర్తుకు వచ్చాడు. ఆలస్యం చేయకుండా మరుసటి రోజే మణిదీప్ దగ్గరకు వెళ్ళి అభిజిత్ గురించి చెప్పాడు. కొంపదీసి నీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు టీవీ సీరియల్స్ చూసిందా ఏంటి? అడిగాడు మణిదీప్. ఆ జోకును ఎంజాయ్ చేయలేకపోయాడు తౌడు. గర్భస్థ పిండం బయట శబ్దాలకు ప్రతిస్పందిస్తుందని టీవీ సీరియల్స్లో వచ్చే హత్యోదంతాలు గర్భంలో ఉండగానే విని అలా అభిజిత్ అయ్యుండవచ్చని చెప్పాడు. అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తల్లి గర్భంలో ఉండగానే నేర్చుకున్న విషయాన్ని కూడా ఊటకింకించాడు. పిల్లలకు గత జన్మలు గుర్తుండడం అన్నది ఇంతవరకు రుజువు కాలేదని కూడా చెప్పాడు. అరుదుగా పిల్లల సుప్తచేతలలో కొన్ని విషయాలలో నిక్షిప్తమై అప్పుడప్పుడు బయటకు వస్తాయని, మిగిలిన సమయంలో వారికి అవి గుర్తుండవని చెప్పడం తౌడుకు ఊరట కలిగించింది. మణిదీప్ అభిజిత్కు స్కానింగ్ చేసిన తరువాత రిపోర్ట్స్లో అతనికి ఒక కిడ్నీ మాత్రమే ఉన్నట్టు తెలియడంతో కంగుతిన్నాడు. దీనితో మణిదీప్కు అభిజిత్ కేసు విషయంలో ఆసక్తి పెరిగింది. అభిజిత్ను తీసుకుని వచ్చి తన దగ్గర 1 గంట వదిలిపెట్టమని చెప్పాడు తౌడుకి. తౌడు అలాగే చేశాడు. అభిజిత్కు మైనం బొమ్మలు 25 వరకు ఇచ్చాడు. బాగా మచ్చిక చేసుకున్నాడు. మామూలు పిల్లలలాగే ఆడుకుంటున్నాడు అభిజిత్. అసలు ఏమీ మాట్లాడడం లేదు. తౌడు తనతో ప్రాక్టికల్గా జోకు కానీ వెయ్యలేదు కదా అనే అనుమానం వచ్చింది మణిదీప్కు. కొద్దిసేపటి తర్వాత చూస్తే మైనం బొమ్మల మెడలను విరిచి గట్టిగా నవ్వుతున్న అభిజిత్ కనిపించాడు మణిదీప్కు. అభిజిత్లో ఉన్న నేర స్వభావం అప్పుడు తెలిసి వచ్చింది మణిదీప్కు. నా మీద నీకు ఎందుకు ఆసక్తి అని గట్టిగా అడిగాడు అభిజిత్ మణిదీప్ను. నన్ను ఆస్తి కోసం దారుణంగా నా షాపింగ్ మాల్ దగ్గర గత జన్మలో మా పార్ట్నర్ కిరాయి రౌడీని పెట్టి చంపించాడు. అతని మీద పగ తీర్చుకోవడానికి ఇలా తౌడుకు పుట్టాను. తౌడుకు క్రిమినల్ రికార్డు ఉండడం వల్ల నా వల్ల అతనికి కొత్తగా వచ్చే చెడ్డ పేరు లేదు అన్నాడు అభిజిత్. ఆత్మలకు ఇంత లాజిక్ ఉంటుందా? అడిగాడు మణిదీప్. ఆత్మలకు లాజిక్లు, సైన్సెస్, కర్మకు టైము సైన్సు ఉంటుంది. పగ, ప్రేమ జన్మలు వెంటాడతాయి. నీకు ఇవి ఎలా గుర్తున్నాయి? అడిగాడు మణిదీప్. తీవ్రమైన బాధ, ప్రేమలు సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమవుతాయి. చావు సమయంలో స్థూల శరీరం చనిపోయినా కూడా సూక్ష్మ శరీరం ఆ భావోద్వేగాలను లగేజ్ మోసినట్టుగా మోసుకుంటూ బయటికి వస్తుంది. తన పగ తీర్చుకునే అవకాశం ఉన్న చోట తిరిగి పుడుతుంది. ఎవరికి పుట్టాలో కూడా నిర్ణయించుకుంటుంది. మన వాస్తవానికి కర్తలు మనమే మణిదీప్ చెప్పాడు అభిజిత్.
ఎంతసేపు ప్రయత్నించినా పార్ట్నర్ పేరు, మాల్ పేరు, హత్య చేయబడిన సంవత్సరం చెప్పలేదు అభిజిత్. మణిదీపు తౌడును పిలిచి జరిగినవన్నీ చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత అంతర్జాలంలో మాల్ ఓనర్ హత్య అని టైప్ చేసి వెతికాడు. 2 సంవత్సరాల క్రితం స్టార్ ప్లస్ షాపింగ్ ఓనర్ అభిజిత్ హత్య చేయబడినట్టుగా, అతని పార్ట్నర్ విక్రమ్ తరువాత అమెరికాకు వెళ్ళిపోయినట్టుగా నిర్ధారించుకున్నాడు. అదే విషయాన్ని తౌడుకి చెప్పాడు. ఎప్పుడూ కూడా స్టార్ ప్లస్ మాల్ వైపు అభిజిత్ను తీసుకుని వెళ్ళొద్దని హెచ్చరించాడు. ప్రస్తుతం దాని ఓనర్ విక్రమ్ అమెరికా నుంచి రేపే తిరిగి వస్తున్న విషయం తన ఎంక్వైరీలో బయటపడిందని కూడా చెప్పాడు. ఈ సంభాషణ అంతా వింటున్న అభిజిత్ నవ్వుకోవడం వీరు గమనించలేదు. తౌడుకి మనసంతా గందరగోళంగా ఉంది. ఈ జన్మ మీదే నమ్మకం లేకుండా బతికిన వాడతను ఇప్పుడు పూర్వజన్మలను కూడా నమ్మాల్సి పరిస్థితులు తన జీవితంలో ఎదురవుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా అసలు వీటి అంతటా లక్ష్మి బలి కావడం నచ్చలేదు. పుట్టిన వెంటనే పై జన్మ నుంచే అరువు తెచ్చుకున్న ద్వేషం స్థాయి ఎక్కువ ఉండడంతో అలా జరిగి ఉండొచ్చని చెప్పాడు మణిదీప్. ఇప్పుడు అతను కూడా జన్మలని కర్మల్ని నమ్మడం మొదలుపెట్టాడు. మరి మనసు చికాక్గా ఉండడంతో బారుకు వెళ్ళాలనుకున్నాడు తౌడు. ఈ బొడ్డోడిని ఎక్కడ వదిలి వెళ్ళాలి మరి మనసులోనే అనుకున్నాడు. నేను నీతో పాటే వస్తా, అభిజిత్ తౌడు మనసు చదివినట్టుగా అన్నాడు. ఒరే నీ వయసేంటి, అసలు నిన్ను తీసుకెళ్తే నన్ను లోపలికి కూడా రానియ్యరు అన్నాడు. బొడ్డోడిని చూసుకోవడానికి ఎవరు లేరని చెప్పు, రానిస్తారు వంకరగా నవ్వుతూ అన్నాడు. సరే తగలడు అని అభిజిత్ను కంగారు బ్యాగ్లో ముందు తగిలేసుకుని పల్సర్ బైక్ మీద వేగంగా 2 రోజుల క్రితమే ఓపెన్ చేసిన బార్కు చేరుకున్నాడు. అక్కడైతే ప్రమోషన్ కోసం చౌకగా దొరుకుతాయని లక్ష్మి చనిపోయిన తరువాత మొదటిసారి బార్కి రావడం తౌడు. బాధతో పెగ్గుల మీద పెగ్గులు లాగిస్తున్నాడు తౌడు. అమాయకంగా చూస్తుండిపోయాడు అభిజిత్. అతను ఇప్పుడు 9-10 నెలల వయసు ఉన్న పిల్లాడిలాగానే ఉన్నాడు. కానీ ఉన్నట్టుండి అభిజిత్ మొహం క్రోధంగా మారిపోయింది. అసలు ఆ వయసు పిల్లవాడికి ఉక్రోషం తప్ప కోపం ఉండదు. ఆ కోపానికి కారణం అభిజిత్ ఎదురు సీట్లో కూర్చుని ఒక్కడే తాగుతున్నా కనిపించిన విక్రమ్. తనను చంపిన విక్రమ్ ఒంటరిగా కనపడడం అభిజిత్కు సంతోషాన్ని కలగజేసింది. విధి కూడా తన సంకల్పాన్ని బలపరుస్తూ ఉంది అనుకున్నాడు. టేబుల్ మీద ఉన్న ఒక ఫోర్కు తీసుకుని నిక్కర్ పాకెట్లో పెట్టుకున్నాడు. విక్రమ్ మోతాదు మించి తాగడంతో రక్తంలో అసిటల్ డీహైడ్రేట్ చేరి పోయి వాంతి అయ్యేలా అనిపించింది. వాష్రూమ్కి వెళ్ళడం కోసం పైకి లేచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే అదునుగా భావించి అభిజిత్ మెరుపు వేగంతో పైకి లేచి విక్రమ్ వేలు పట్టుకున్నాడు. తన వేలు పట్టుకున్న ఆ చిన్నపిల్లవాడిని పాపం విక్రమ్ శత్రువుగా భావించలేదు. తన వేలు పట్టుకుని బుడిబుడుగు అడుగులతో పండు వెన్నెల చిలికినట్టు నవ్వుతూ అభిజిత్ను నడిపించుకుంటూ వాష్రూమ్కి తీసుకువెళ్ళాడు. వాష్రూమ్లో వీరిద్దరి తప్ప ఎవరూ లేకపోవడం అభిజిత్కు కలిసి వచ్చింది. ఇదే అదునుగా భావించి మార్షల్ ఆర్ట్స్ నిపుణునిలా అభిజిత్ ఎగిరి విక్రమ్ భుజాల మీద కూర్చున్నాడు. వెంటనే నిక్కర్ పాకెట్లో దాచుకున్న ఫోర్క్ తీసి విక్రమ్ గొంతు దగ్గర పొడవడంతో అతని ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. కుప్పకూలిపోయే సమయంలో అద్దంలో తనను తాను పొడుస్తున్న అభిజిత్లో తాను కిరాయి రౌడీ ద్వారా హత్య చేయించిన అభిజిత్ పూర్వరూపం లీలగా కనిపించడంతో ఆశ్చర్యపోతూ చనిపోయాడు. తరువాత ఏమీ తెలియనట్లు అభిజిత్ బయటకు వచ్చి తౌడు పక్కన కూర్చున్నాడు. కైపులో ఉన్న తౌడుకి ఇవన్నీ తెలియలేదు. కాసేపు తర్వాత వాష్రూమ్లో హత్య జరిగిన విషయం ఎవరో అరిచి చెప్పడంతో బార్ యాజమాన్యం పోలీసులు వచ్చే వరకు అందరూ అక్కడే ఉండాలని డోర్స్ లాక్ చేశారు. అరగంటలో పోలీసులు అక్కడికి వచ్చి హత్యకు గురైన వ్యక్తిని విక్రమ్ అని గుర్తించారు. సీసీ ఫుటేజ్లో విక్రమ్ చేతివేలు పట్టుకు నడుస్తున్న అభిజిత్ తప్ప ఎవరూ కనిపించలేదు. వాష్రూమ్లో ఎవరు పొడిచారో తెలియడానికి సీసీ కెమెరాలు లేవు. ఫోర్క్ మీద ఉన్న వేలి ముద్రలు ఎవరితో సరిపోలేదు. ఒకవేళ అభిజిత్ చంపాడని అనుకున్నా అంత చిన్న పిల్లవాడు అంత పెద్ద నేరం చేయడానికి మోటివ్ ఎవరికి అంతు చిక్కలేదు.
తాగుడులో తల మునకలైపోయి ఉన్న తవుడు అది అభిజిత్ పనే అని తరువాత నిర్ధారించుకున్న మౌనంగా ఉండిపోయాడు. అభిజిత్ పగ తీర్చుకున్నాడు. చాలా విచిత్రంగా ఈ హత్యోదంతం గురించి టీవీలో వార్తలు చూస్తూ మణిదీపు ఉన్నపళంగా హార్ట్అటాక్ రావడం వల్ల చనిపోవడం కాకతాళీయం. హత్య వెనుక మోటివ్ను తవుడు తరువాత తెలిసిన ఏకైక వ్యక్తి అయిన మణిదీప్ను విధి ఇలా తొలగించింది. పగ చల్లారిన తరువాత అభిజిత్తు తన గత జన్మ జ్ఞాపకాలను మరిచిపోయాడు. తవుడు వాటిని గుర్తు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. జన్మల మీద కర్మల మీద నమ్మకం కలగడంతో తవుడు నేరాలు చేయడం మానేశాడు. మళ్ళీ తన కొడుకుకు గత జన్మం గుర్తుకు రాకుండా ఉండడానికి పక్క రాష్ట్రానికి తవుడు వలస వెళ్ళిపోయాడు. ఇప్పటికీ పోలీసు వారికి మాత్రం విక్రమ్ హత్య ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.